హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక భయానక హర్రర్ ప్రపంచంలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఆ దయ్యాల బంగ్లాలో ఒకరోజు ఒక విచిత్రం జరిగింది ఫ్రెండ్స్. ఊరి చివరి బంగ్లా అయినందువల్ల నిర్మానుష్యంగా భయంగా గడపాల్సి వస్తుంది. జనసంచారం చాలా తక్కువ ఫ్రెండ్స్. అది బాగా వేసవికాలం కావడం వల్ల మల్లెపూలు అమ్మేవాళ్ళు చాలా ఎక్కువ. ఆ రోజు శుక్రవారం కావడంతో తలస్నానం చేసి దేవుడి పూజ ముగించుకొని బయట వరండాలో కూర్చొని పూజను ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉన్నాను. అంతలో టైం బాగా గడిచిపోయింది. మెట్లపై గజ్జల చప్పుడు ఘల్ ఘల్ అంటూ ఒక ఆమె ఒక బుట్ట పట్టుకొని నా దగ్గరకు రాసాగింది. ఈ బంగ్లాలో ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ ఉండగా, హలో మేడం అంటుండగా ఆమె దగ్గరకు వచ్చే కొద్దీ మల్లెపూల స్మెల్ ఘాటుగా హాయిగా అనిపించసాగింది. ఆమె అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఎంతో క్యాజువల్గా ఎన్ని మూరలు తీసుకుంటారు మీరు అని అడుగుతూ నా వంకే చూడసాగింది. అప్పటికీ ఈ లోకంలోకి వచ్చాను నేను. ఎవరు పిలిచారు నిన్ను? అనవసరంగా ఎందుకు వచ్చావు? నాకేమి అర్థం కావడం లేదు, వెళ్ళు అని కోపగించుకున్నాను. మల్లెపూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మేడం అంటూ ఉండగా అప్పుడే కరెంటు పోయింది. ఇప్పుడు నాకు మరింత వణుకు పుట్టింది. ఇంతలో ఆ ఆడగొంతు కొంటావా లేదా అంటూ ఉండగా మరోగా ఆమె మెట్లపై గజ్జల చప్పుడుతో రాసాగింది. ఏమిటి, మీరిద్దరు అక్క చెల్లెలా అని అడిగాను. ఇద్దరు పక్కపక్క నవ్వుతూ చెప్తే కానీ కొనబా ఏంటి అంటూ ఉండగా చేతివేళ్ళు చూశాను ఫ్రెండ్స్. పొడవుగా భయంకరంగా ఉన్నాయి. నాకు మతిపోయినంత పని అయింది. గోర్లు చూశాను, వాళ్ళ ఒళ్ళులో వణుకొచ్చేసింది. అవి కూడా పొడవుగా వేళ్ళు కూడా వేళ్ళంత పొడవుగా ఉన్నాయి. ఇంతసేపు నేను మాట్లాడింది దయాలతోనా? నాకే విచిత్రంగా అనిపించసాగింది. ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెనుతిరిగి చూడకుండా వెంటనే తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టేసుకున్నాను. ఏయ్, ఎంత ధైర్యం నీకు అంటూ తలుపు బాధనారంభించాయి. రెండు బిగ్గరగా అరుస్తున్నాయి. అప్పుడు టైం చూశాను ఫ్రెండ్స్, 11 దాటింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. అయితే మల్లెపూల స్మెల్ అయితే వేరే లెవెల్లో ఉంది. అంతలో నిద్రపోతున్న మా వాళ్ళు ఏమిటి శబ్దం అంటూ నువ్వేం భయపడవద్దు, తలుపు తీయనంత వరకు అవి మనల్ని ఏమి చేయవు అంటూ ఓదార్చారు ఫ్రెండ్స్. అవి 2-3 గంటలు అలా తలుపు కొడుతూ మమ్మల్ని చాలా ఇరిటేట్ చేసాగాయి ఫ్రెండ్స్. ఆ బంగ్లాలో భయంగా నిద్ర లేకుండా గడిపాము. ప్రొద్దున్నే లేచి చుట్టుప్రక్కల వాళ్ళకు చెప్పాము. ఫ్రెండ్స్ వాళ్ళు ఏమన్నారంటే, ఆ ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు చాలా ఏళ్ల కిందట. వాళ్ళకు మల్లెపూలు అంటే ప్రాణం. ఎందుకో 2 ఊరేసుకొని చనిపోయారు. అంతకు మించి మాకేమీ తెలియదు. మేము తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చేయలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ రియల్ హర్రర్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తాను ఫ్రెండ్స్. నేను ఇలాంటి ఆ బంగ్లాలో ఫ్రెండ్స్ మేము అనుభవించిన కష్టాలు, బాధలు ఇవన్నీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.